అసలు మనం ఓటమిని చూసి ఎందుకు భయపడతాం? నిజానికి మనం ఓటమిని చూసి భయపడేది అది మనకు కష్టంగా అనిపించి కాదు, ఓడిపోతే లోకం మనల్ని చూసి ఏమనుకుంటుందో అని భయం. అసలు ఆ భయం ఎలా వచ్చింది? ఓటమి అంటే ఏంటి? ఓటమిని చూసే కోణాన్ని మారిస్తే మనకి ఎంత ధైర్యంగా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. తెలిసి తెలియక చేసిన ఒక చిన్న పొరపాటు, ఎంతో ఆశగా మొదలుపెట్టి మధ్యలో ఆగిపోయిన ఒక ప్రయత్నం, ఇలా ఎదురైన ఫెయిల్యూర్స్ మనం ఆ పనికి పనికిరాము అని ఎక్కడ ముద్ర వేస్తాయోనని కంగారు పడతాం. ఆ కంగారులోనే నిశ్శబ్దంగా మనకు తెలియకుండానే ఒక రకమైన భయం మన తరఫున నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడుతుంది. ఎప్పుడు ఆగిపోవాలి, ఎప్పుడు పనిని వాయిదా వేయాలి, అసలు ప్రయత్నం చెయ్యాలా వద్దా అనేది కూడా ఆ భయమే నిర్ణయిస్తుంది. ఇప్పుడు మొదట ఆ భయాన్ని అర్థం చేసుకుందాం. మనం పుట్టుకతోనే ఓడిపోతామేమోనన్న భయంతో పుట్టలేదు కదా. చిన్నప్పుడు నడక నేర్చుకునేటప్పుడు 100 సార్లు కింద పడి ఉంటాం, కానీ ఎప్పుడూ కూడా ఈ నడక నా వల్ల కాదులే, నేను నడవలేను అని అనుకోలేదు. మరి అప్పుడు లేని భయం మధ్యలో ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడైతే మన ఓటమిని పక్క వాళ్ళు విమర్శించారో, ఎక్కడైతే ఇతరులతో మనల్ని పోల్చారో, మనల్ని చూసి ఎప్పుడైతే నవ్వారో, అప్పుడు ఈ భయం మన మనసులో ఒక విత్తనంలా పడింది. మనం గెలిచినప్పుడు వచ్చిన చప్పట్ల కంటే ఓడిపోయినప్పుడు వచ్చిన విమర్శలే మనకు ఎక్కువ కాలం గుర్తుండిపోయాయి. దాంతో తెలియకుండానే ఒక ప్రమాదకరమైన అబద్ధాన్ని మనం నమ్మడం అలవాటు చేసుకున్నాం. అదేంటంటే ఫెయిల్యూర్ అనేది ఒక ఇన్సిడెంట్ కాదు, ఫెయిల్యూర్ అనేది నా క్యారెక్టర్ అని. అందుకే మనం జాగ్రత్త పడడం మొదలుపెట్టాం. పెద్ద పెద్ద కలలు కనడం మానేసి జాగ్రత్తగా ఉండడం నేర్చుకున్నాం. కొత్తగా ఏదైనా చేయాలంటే ఇంట్రెస్ట్ కంటే సేఫ్టీ ముఖ్యమని నమ్మాం. మనలో టాలెంట్ లేక కాదు, మళ్ళీ నలుగురిలో చులకనవుతామేమోనన్న భయంతోనే వెనకడుగు వేస్తూ మన సేఫ్ జోన్లలో ఉండడం అలవాటు చేసుకున్నాం. ఇక్కడ ఒప్పుకోవాల్సిన కఠినమైన నిజం ఏంటంటే ఓటమి వల్ల వచ్చే బాధ కంటే ఓడిపోతామేమోనని నిత్యం భయపడుతూ బతకడంలో ఎక్కువ బాధ ఉంటుంది. ఇప్పుడు అసలు ఓటమి అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ఓటమి అనేది గెలుపుకు వ్యతిరేక పదం కాదు, ఓటమి అనేది గెలుపులో ఒక భాగం అని మనం వినే ఉంటాం. కానీ ఈ నిజాన్ని మన మనసుకు తాకేలా మనకెవరు చెప్పలేదు. ప్రతి ఫెయిల్యూర్ మనకి ఏం చెబుతుందంటే మనం ఎంచుకున్న ఈ పద్ధతి పని చేయలేదు, వేరే దారి చూడు అని చెప్తుంది. అంతే తప్ప మనం దానికి పనికిరాము అని చెప్పదు. ఏదో మార్చాలి అని చెబుతుందంతే, మనం ఆగిపోవాలి అనదు. ఇక్కడ సమస్య ఎక్కడొచ్చిందంటే మనం ఈ ఫెయిల్యూర్ను మరీ పర్సనల్గా తీసుకుంటున్నాం. మనం ఏమనుకుంటున్నామంటే ఈ పని ఫెయిల్ అయితే నేను ఫెయిల్ అయినట్లే అని. కానీ ఓటమి ఉద్దేశం అది కాదు. దాని ఉద్దేశం మనకి సరైన దారేంటో చూపించడం. ఓటమిలో ఉన్న అసలు శక్తి ఇక్కడే ఉంది. ఓటమి మనిషిలో నిశ్శబ్దంగా 3 మార్పులు తీసుకొస్తుంది. మొదటిది, అది మనం తెచ్చిపెట్టుకున్న భ్రమలను తొలగిస్తుంది. అడ్డదారులు, లేనిపోని నమ్మకాలు, అహంకారం అన్నిటినీ పక్కకు నెట్టేసి అసలు నిజమేంటో మన కళ్ళ ముందు ఉంచుతుంది. చేదుగా అనిపించే ఔషధం లాంటిది ఈ మార్పు. రెండవది, ఎంత కష్టం వచ్చినా తట్టుకొని నిలబడగలిగే మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. మూడవది, భయంతో మనకున్న పరిచయాన్ని మారుస్తుంది. ఒకసారి ఘోరంగా ఓడిపోయి మళ్ళీ నిలబడ్డాక మనకు విషయం అర్థమవుతుంది, మనం బతికే ఉన్నాం, ఏమీ కాలేదు అని. అప్పుడు మనలో భయం తన పట్టు కోల్పోతుంది. అందుకే జీవితంలో బాగా దెబ్బతిన్న వాళ్ళు ఒక రకమైన ప్రశాంతతతో కనిపిస్తారు. వాళ్ళకు భయం లేదని కాదు, వాళ్ళు ఆ భయం నుంచి బయటపడ్డారంతే. ఒకవేళ ఇప్పుడు మనం ఏదైనా చేయడానికి భయపడుతుంటే ధైర్యం తెచ్చుకోమని నేను చెప్పట్లేదు, కేవలం నిజాయితీగా ఆలోచించమని అడుగుతున్నా. ఒక్కసారి మన మనసును ప్రశ్నించుకుందాం. ప్రయత్నం చేయకుండా ఆగిపోవడం ద్వారా మనం దేన్ని కాపాడుకుంటున్నాం? మన సౌకర్యాన్న, లేక మన మనసులో దాగున్న సమర్థతన? ఓటమి మనల్ని ఆపేయడానికి రాదు, మనల్ని సరిదిద్దడానికి వస్తుంది. ఇక్కడ సమస్య వచ్చిందల్లా ఎదురయ్యే ఫెయిల్యూర్స్లో లేదు, వాటిని మనం చూసే ధోరణిలో ఉంది. ఎప్పుడైతే మనం ఫెయిల్యూర్ని ఒక జడ్జిమెంట్లా, ఒక క్రిటిసిజంలా కాకుండా మనం తప్పుదారిలో వెళ్తుంటే అది తప్పు అని మొహమాటం లేకుండా చెప్పే మన ప్రాణ స్నేహితుడిలా, దారి చూపించే ఒక గురువులా, మనం గెలవాలని కోరుకుంటూ గట్టిగా మందలించే నాన్నలా చూస్తే ఎలా ఉంటుంది? మన ప్రయత్నాల్లో ఎక్కడో అట్టడుగున ఉండి ఉన్నత శిఖరాన్ని చేరడానికి ఇబ్బంది పడుతున్న గెలుపుని ప్రతి దశలో తన భుజాన మోసుకొని పైకి తీసుకొచ్చి ప్రపంచానికి పరిచయం చేసే ఒక ఆప్తుడు, ఒక స్నేహితుడు, ఒక గురువు ఓటమి. లోకాన్ని చూడలేని కొడుకుని తన భుజాన ఎత్తుకొని ప్రపంచాన్ని పరిచయం చేసే నాన్న ఓటమి. ఇది ఓటమిని నేను చూసే ధోరణి. వీడియో నచ్చితే లైక్ చేసి దీని అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ దాకా రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.